హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రీసెంట్గా మేము 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక దేవాలయంకి అయితే వచ్చామన్నమాట. ఇంతకీ ఈ దేవాలయం ఎక్కడుందంటే ఖమ్మం జిల్లాలో ఉన్న కూసుమంచిలో ఉంది. ఈ దేవాలయం వచ్చేసి గణపేశ్వర ఆలయం అన్నమాట. ఇక్కడ ఉన్న శివలింగం ప్రత్యేకత ఏంటి అంటే ఆసియాలోనే 3వ అతిపెద్ద శివలింగం అన్నమాట. ఈ శివలింగం హైట్ వచ్చేసి మొత్తం 12 అడుగులు అయితే ఉంటుంది. పైన 6 అడుగులు, కింద 6 అడుగులు, మొత్తం కలిపేసి 12 అడుగులు అయితే ఉంటుంది. ఈ ఆలయాన్ని కూడా భూమి నుంచి 7 అడుగుల ఎత్తులో నిర్మించారు. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే సూర్యకిరణాలు శివలింగంపై పడేటట్టుగా ఈ దేవాలయాన్ని అయితే నిర్మించారు. ఈ శివలింగం పైన బ్రహ్మసూత్రం కూడా దర్శనమిస్తుందట. అసలు బ్రహ్మసూత్రం అంటే ఏంటంటే ఒకసారి బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాన్ని దర్శించుకుంటే 1000 సార్లు కాశీ వెళ్ళి వచ్చినట్లంట. అసలు మన దేశం మొత్తం మీద 21 శివలింగాల పైన బ్రహ్మసూత్రం ఉంది. అందులో ఇక్కడ ఉన్న శివలింగం ఒకటి. అంటే చూడండి, ఇక్కడ ఉన్న శివలింగాన్ని దర్శించుకుంటూ అసలు ఎంత పుణ్యం వస్తుందో కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వచ్చి దర్శనం చేసుకోండి. అసలు ఇక్కడ గుడి మొత్తం చూడండి, పెద్ద పెద్ద బండరాళ్ళతో అయితే నిర్మించారు. ఒక రాయిని ఇంకొక రాయితో అతికించారు. అసలు ఎలాంటి సిమెంట్ అసలు యూజ్ చేయలేదంటండి. ఇక్కడ ఇంటర్లాకింగ్ సిస్టమ్ ద్వారా అతికించారంట. రాయిని ఇంకొక రాయితో ఇంటర్లాకింగ్ సిస్టమ్ ద్వారా అయితే అతికించారంట. అసలు ఈ దేవాలయానికి గణపేశ్వర ఆలయం అని పేరెందుకు వచ్చింది అంటే కాకతీయ రాజైన గణపతి దేవుడు ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు. గణపతి దేవుడు ఎవరంటే రుద్రమాదేవి గారి తండ్రి గారు అనమాట. తను నిర్మించారు కాబట్టి ఈ శివాలయానికి గణపేశ్వర ఆలయం అని నామకరణం అయితే చేశారట. టెంపుల్ చుట్టూ వీడియో అయితే తీశాను, మీరు కూడా ఒకసారి చూసేయండి. చూశారు కదండి 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ గణపేశ్వర ఆలయాన్ని. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.